రైట్. ఇండియా కూటమిలో లుకలుకలాగట్లేదు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా భాగస్వామ్య పక్షాల నేతలు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్, కేరళ ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్ గొడవలు దుమారం రేపుతున్నాయి. హస్తంపై నమ్మకం లేదంటున్నాయి మెజారిటీ పార్టీలు. దీంతో ఇండియా ఎజెండా ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. అసలు ఇండియా కూటమి ఉనికిలో ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్, అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. మస్తాన్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇండియా కూటమి పార్టీలు పదే పదే చెప్తూ ఉంటాయి హమ్ ఏక్ హై అని చెప్తూ ఉంటాయి, అలాగే ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో కనుక చూస్తే విభేదాలు పెరుగుతున్నాయి. మెజారిటీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం లేదు అని చాలా బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కూటమిని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మోదీకి ఇది తయారవుతుంది అని అనుకుంటున్నారా? లేదు అని అంటే జస్ట్ ఏదో ఎన్నికల వేళ మాత్రం కలిసేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందంగా చూస్తున్నారా? రైట్, మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ ఏఐసిసి అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు. నమస్కారం వెంకట్ నాయక్ గారు. గుడ్ ఈవినింగ్ అండి రోజా గారు. ఎస్, మస్తాన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రాజనీతి ప్రేక్షకులకు, మీకు కూడా. ఇప్పుడు ఈరోజు ఇండి కూటమికి సంబంధించి దాదాపు 25 పార్టీలు అటెండ్ అయ్యాయి అన్నారు. సో ఇప్పటి వరకు ఉన్న డిఎంకేనేమో ఈ కూటమి సమావేశానికి దూరంగా ఉంది. బికాజ్ ఆఫ్ వాళ్ళు విజయ్కి సంబంధించిన పార్టీతో చెప్పకుండా కలిశారు అనేది ఆరోపణ చేస్తూ అది దూరంగా ఉంది. దీనికి సంబంధించి చిదంబరం గారు కొంత కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా మాజీ ఆర్థిక మంత్రి అది సస్యమీర రాలేదు. రెండోది అది 2024 ఎన్నికల్లో కూడా దూరంగానే ఉంది ఇండి కూటమికి సంబంధించి కేజ్రీవాల్ గారు. సో ఈ నేపథ్యంలో ఇలా జరగడం అంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ప్రధానంగా ప్రాంతీయ పార్టీల యుగం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తుంది. జాతీయ స్థాయిలో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలపడుతూ వచ్చాయో, సో దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్ కానీ, ఇట్లా లేకపోతే దక్షిణాదిలో చూస్తే తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఏంటంటే అది ఆ సీట్ల కోసం వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తాం. గతంలో 400కు పైగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 400కు పైగా స్థానాలు గెలుచుకున్న పరిస్థితిలో నుంచి ఈరోజు పార్లమెంటు స్థానాలని వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడే విధంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ గౌరవం పోయింది. సో ఇప్పుడు మనకి ఏదైతే మన ఇండి కూటమిలో పటిష్టంగా కొద్దిగా శక్తివంతమైన లీడర్లుగా ఉన్నారో స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ కానీ ఓటమి చెందుతాం. సో ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశం జరిగిన పరిస్థితి కూడా మనం చూడాలి. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, కేరళ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో ఉంది. జార్ఖండ్లోను, తమిళనాడులోనేమో భాగస్వామ్య పక్షాలతో ఉంది. సో మిగతా అన్ని కూడా భారతీయ జనతా పార్టీని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. అసలు ప్రాంతీయ పార్టీని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ మింగేస్తుందో చూసాం. ఇప్పుడు తాజాగా చూస్తే వెస్ట్ బెంగాల్లో అటు శాసనసభ్యుల పరంగా కానీ, ఈ రోజైతే లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారికి అందజేశారు 20 మంది ఎంపీలు ఎన్డీఏ మద్దతు ఇస్తారు. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి ఎంపీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి. అంటే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏదైతే ఇండి కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రమంగా బలహీనపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతుందంటే, జాతీయ స్థాయిలో ఏదో కలగూర గంపలాగా అట్లా ఉండటం తప్పితే ఇది ఒక బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం అని ప్రజలు భావించే పరిస్థితి కనపడతలేదు. సో అక్కడ ఇప్పుడు గతంలో ఏంటంటే నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు దానికి ఒక చైర్మన్, కన్వీనర్ ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అది అపోజిషన్ లీడర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇదంతా ఇండి కూటమికి సంబంధించి ఏదైతే గఠబంధన్ అనుకుంటా ఉన్నారో దానికి సంబంధించి ఒక లీడర్ కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఆ మీటింగ్ అప్పుడు ఒక ఎజెండా ఫిక్స్ చేయడం, ఈరోజు పంచతంత్రం అనేది మీరు చెప్పారు. ఇది జాతీయ స్థాయిలో ఏదైతే ఎదుర్కొంటా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, లేదంటే ఇప్పుడు నీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోలియం ఈ పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పితే అప్పటికప్పుడు ఎజెండా ఫిక్స్ చేసుకోవడం తప్పితే ఒక బీజేపీకి ప్రత్యామ్నాయంగా మేమున్నాము, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా ఇండి కూటమికి కనుక ఓటేస్తే మీకు ఈ విధమైన
భద్రత కల్పిస్తాము, లేదా దేశ ప్రజలందరూ కూడా ఇట్లా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల మీద మీ అందరికీ కూడా ఒక సరైన ప్రత్యామ్నాయం మేము సూచిస్తున్నాం అనే విధంగా ఈ ఇండి కూటమికి సంబంధించి పార్టీలు ఎక్కడా కూడా వెళ్తలేదు. ఎందుకంటే ఇక్కడ వైరుధ్యాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే అక్కడ కొన్ని సమస్యలు, వెస్ట్ బెంగాల్ తీసుకుంటే అక్కడ టీఎంసీకి సంబంధించి, అక్కడ సమాజ్వాదీ పార్టీ, తమిళనాడులో డిఎంకేకి సంబంధించి, అట్లా ఎక్కడికక్కడ విడిపోయిన నేపథ్యంలో ఏమవుతుందంటే ఆ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద కేంద్రీకరిస్తున్నాయి తప్పితే ఇండి కూటమి జాతీయ స్థాయిలో చేసిన పోరాటాలు, చేయాల్సిన పోరాటాలు, ప్రజల తరపున అండగా నిలవాల్సిన, ఇప్పుడు సిబిఎస్ఈ జరిగింది, లేదంటే నీట్ పేపర్ లీకేజీ జరిగింది, వీటికి సంబంధించి సంయుక్తంగా జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చూడండి, వాడికి ఏ విధమైన నాయకత్వం లేకుండానే ఒక చిన్న మెసేజ్ తోనే వేలాది మంది వచ్చిన పరిస్థితి ఉంది అక్కడ. అంటే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వేళ ఈ ఇండి కూటమి అనేది బీజేపీకి ప్రత్యామ్నాయంగా కనపడతలేదు. కరెక్ట్. అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీలు కూడా అన్ని కూడా ప్రాంతీయ ఎజెండాతో నడుస్తున్నటువంటివి. అంటే ఢిల్లీలో ఒక మాట, ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఒక మాట. సో ఈ రకంగా ఉంటే మీరు అన్నట్టుగా ఈ పొలిటికల్ రాజకీయ ద్వంద్వ, ఈ డబల్ గేమ్ ఏదైతే ఉందో ఇది జాతీయ స్థాయిలో కూటమికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సో మరి దీన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవుతారనేది మనం చూడాలి. ఎస్, వెంకట నాయక్ గారితో ఒక్క సెకండ్. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా సర్ మీద తీసుకోండి, వాళ్ళు భారత ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాయాలని నిర్దేశించారు. ఇక్కడే ఒక ఇబ్బందికరమైన అంశం కనిపిస్తా ఉంది. ఏంటి, ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, దానిలో సుప్రీంకోర్టు జోక్యం చేసేది ఏమి ఉండదు. వాళ్ళ ఒకవేళ కేసు వేస్తే తప్పితే దానిలో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశాలు లేవు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాస్తా ఉంటున్నారు. అక్కడే డొల్లతనం బయటపడిపోతుంది. పోరాటం అనేది చేయాలి. గతంలో ఓట్ చేయరని చేశారు, అది ఎంతవరకు సత్ఫలితాలు మనం చూసాం కూడా. వెస్ట్ బెంగాల్లో దాదాపు 91 లక్షలు తొలగించారు, తమిళనాడులో కూడా 58 లక్షలు తొలగించారు, బీహార్లో కూడా 64 లక్షలు తొలగించారు. అయినా కూడా ఈ ఇండి కూటమి తరఫున పోరాటాలు సత్ఫలితాలు ఇవ్వలేదని చెప్పాలి మనం. సో ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండి కూటమిని భావించేలాగా వీళ్ళు సంయుక్తంగా కొన్ని రకాలైన బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల మీద ఐక్యంగా వెళ్ళాలి. ఎస్, అన్ని పార్టీలకి కలిపి ఒక సంయుక్త ఎజెండా. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు అది లోపించింది. ఎస్ వెంకట్ గారు, ఇండియా కూటమి అంటే ఒక ఐక్య ప్రతిపక్షం. అసలు మీరందరూ కూటమి కట్టిందే ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో. కానీ ఇక్కడ రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి సమావేశానికి అటు ఆప్ కావచ్చు, డిఎంకే కావచ్చు, డుమ్మా కొట్టడం పలు అనుమానాలకు దారితీస్తున్నటువంటి విషయం. అంటే హమ్ ఏక్ హై అని చెప్తూ ఉన్నటువంటి ఇండియా కూటమి మరి మిత్రపక్షాలు ఎందుకు దూరం అవుతూ ఉన్నాయి ఒక్కొక్కటిగా? పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తోంది. ఇదే డిఎంకేకు అటు అంటే కాంగ్రెస్కి వాళ్ళు సపోర్ట్ చేయడం కావచ్చు, టీవీకేకి సపోర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆగ్రహం తెప్పించాయి అని అనుకోవాలా? డిఎంకే ఎందుకు దూరం అవుతోంది? ఆప్ ఎందుకు దూరం అవుతోంది? అసలు ఏం జరుగుతోంది ఇండియా కూటమిలో? ఇండియా కూటమి ఉనికి ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. రోజా గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఎస్, చాలా క్లియర్ గా ఉంది, చెప్పండి. రోజా గారు, ప్రాంతీయ పార్టీలకు దేశ ప్రయోజనాల, ప్రాంతీయ ప్రయోజనాలు అంటే ప్రాంతీయ ప్రయోజనాలకి ఒక ప్రయారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది ఆటోమేటిక్గా జరిగే వ్యవహారమే. ఒకనొక సందర్భంలో సరే డిఎంకే ప్రాంతంలో, అక్కడ ఏదైతే తమిళనాడు ప్రాంతంలో కాంగ్రెస్ టీవీతో కలవడం వల్ల కాంగ్రెస్ని అక్కడ ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ ఇండియా కుటుంబం నుంచి వారు వైదొలగడం జరిగింది. సో అది వాళ్ళ డెమోక్రటిక్ స్పేస్, దాన్ని తప్పడానికి లేదు. సో మేమేమంటున్నాం అంటే ఇండియా కూటమి అనగానే ఒక నేషనల్ ఇంట్రెస్ట్లో భాగంగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఈ దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టవేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్న బీజేపీ లాంటి పార్టీకి ఎదురుగా నిలబడాలంటే, ఆ ఎన్డీఏకి ఎదురుగా నిలబడాలంటే బలంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు కనుక అర్థం చేసుకుంటామని తప్పకుండా ఈ స్ట్రీమ్ లైన్ కలుస్తుంది. అది అర్థం చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అన్ని పార్టీలకు అర్థం చేసేటువంటి బాధ్యత ఎవరిది? అంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ది కదా కూటమిలో? 100% మేము దాన్ని కాదని అనము. కాకపోతే కొన్ని డెమోక్రటిక్ స్పేసెస్లో భాగంగా ఏమవుతుందంటే మేడం, వాళ్ళకున్న కొన్ని ప్రాంతీయ అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీఆర్ఎస్ అనేది ఎన్డీఏ కూటమిలో లేదు. అలాగని చెప్పి ఇండియా కూటమిలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకు రాదంటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది కాబట్టి రాదు. సో అలాగే ఇప్పుడు టీఎంసీ వస్తుంది, అక్కడ ఎందుకు బీజేపీకి టీఎంసీ? నేను జనరలైజ్గా మాట్లాడుతున్నాను. ఒక డెమోక్రటిక్ స్పేస్లో భాగంగా కొన్ని చోట్ల ప్రధాన పోటీ కనుక ఉంటే మాత్రం తప్పకుండా అక్కడ ఇండియా అలయన్స్ లో కలవడానికి కొంతవరకు శశబిశలాడే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ లో కీ రోల్ ప్లే చేయడానికి ప్రధానమైన కారణం ఈ దేశం యొక్క ఇంట్రెస్ట్, ఈ దేశం యొక్క అంశాలు. మీరు చూడండి,
కేరళలో కాంగ్రెస్ పార్టీను అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు చాలా ఆపోజిట్ గా ఉంటాయి. కానీ నేషనల్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కలుస్తాయి. మీరు చూడండి, తమిళనాడులో గవర్నమెంట్ ఫార్మింగ్ లో ఉన్నాం, తెలంగాణలో కూడా ఆ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది, మిగతా చోట్ల కూడా 100% ఆ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉన్నది. దట్ బికాస్ ఆఫ్ ఓన్లీ నేషనల్ ఇంట్రెస్ట్. అంటే ఈ దేశం శాపనైజేషన్ వేలో వెళ్తున్న సందర్భంలో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రోగ్రెసివ్ అలయన్సెస్ గా ఉంటది. కాబట్టి అందరూ ఒక తాటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీలో అందరూ భాగస్వాములు అవుతారు. సో మిగతా కానీ అసలు వాటికైతే కాంగ్రెస్ పార్టీ వాటి- పైనే మాకు సరైనటువంటి నమ్మకం లేదు అని మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలే బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మేడం అదే మేడం. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒకసారి గమనించండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు బలంగా ఉన్నాయి. సో చాయిసెస్ ఆర్ డిఫరెంట్. సో అంతే, దాంట్లో పెద్ద ఏం ఇది చేయడానికి లేదు. బట్ మేము అనుకుంటున్నాం గాలి బుడగల్లాగా పేక మేడల్లాగా ఏది పైకి వెళ్దామని ప్రయత్నిస్తున్న బీజేపీకి గడ్డుకాలం దగ్గరకు వస్తుంది. జంజీ లాంటి ఉద్యమాలు కానీ లేకపోతే సోషల్ మీడియాలో జరిగే అంటే ఒక అంశాలు కానీ ఇవన్నీ కనుక విశ్లేషిస్తే మాత్రం మధ్యతరగతి ప్రజల నడ్డి విరచడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలని ఏది చేప కింద నీరులా ఈ దేశం యువత ఏది ధిక్కరించే ప్రయత్నం చేస్తుంది. ఈ దేశం యువతకి రాహుల్ గాంధీ గారు అనేది ది బెస్ట్ చాయిస్ అవ్వబోతున్నారు. దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే కన్ను లెట్టబోయి ఏది అట్లా జరిగిన సందర్భాలు ఉండే, వాళ్ళకు కొద్దిగానే మిస్ అయిపోయారు. 240 సీట్లకే పరిమితం పోయారు. ఇస్ బార్ 400 పార్ అన్న నినాదం నుంచి ఇది అటు బీహార్ లో పార్టీ మీద, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మీద ఆధారపడే టీడీపీ పార్టీ మీద కానీ లేకపోతే నితీష్ కుమార్ గారి మీద కానీ ఆధారపడే పరిస్థితికి వారు రాగలిగారు. సో అట్లా తేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది. ఇంకా భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక రెవల్యూషనరీ ఒక యాంగిల్ ని చూడబోతున్నారు మేడం. అన్డెమోక్రటిక్ గా మేము ఏ నిర్ణయాన్ని తీసుకోము, ఏది ఆటోక్రసీ వేలో ప్రాంతీయ పార్టీని తొక్కుకుంటూ వెళ్లే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తూనే, అధికార లాంఛనాల కోసం కాదు మేడం ఇదంతా ప్రయత్నం, దేశ ప్రజల కోసం. ఓకే, దేశ ప్రజలు ఒక చోటుకు తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప సో అధికారం పరమావధి కాదంటారు. 100% కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు కదా మేడం. ఓకే, రైట్. ఓకే, కృష్ణారెడ్డి గారు, బీజేపీకి రానున్నది గడ్డు కాలం, గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మేడం, ముందుగా మా రాజ్ న్యూస్ వీక్షకులకు, ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలంగాణ రైతాంగానికి మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నదిగా ఏ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారో, వారు నమ్ముతున్నారు అనుకున్నారో, ఇది ఒక అతుకుల బొంతను ప్రజల ముందుకు చూపించి ఇది కలర్ఫుల్ వ్యవహారం అని చెప్పేసి ఇండి కూటమిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అతుకుల బొంత అని దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పీలిక గుంజుకపోతారో, ఏ మూల గుంజుకపోయి దాన్ని చింపి చీలికలు పెలికలుగా చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులలో ఉంది. దీన్ని ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతతోటి వీళ్ళు కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలు ప్రజా అవసరాలు ఏముంది, ప్రజల ఇబ్బందులు ఏంది, అదే వాళ్ళు విభేదిస్తున్నారు కదా. దేశ ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కూటమిగా మేము కొనసాగుతున్నాము అని చెప్తున్నారు. అధికారం మాకు ఏ రోజు కూడా మేము చూడని అధికారం కాదు, మేము పాలించని దేశం కాదు అని చెప్తున్నారు. కరెక్టే మేడం, ఇదే విశ్వాసం ఉంచాల్సింది. మొన్న తమిళనాడులో దగ్గర సుమారుగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు డిఎంకే తోటి పొత్తులో ఉండి అలయన్స్ లో ఉండి ఎలక్షన్ లో కూడా సీట్లు పంచుకొని పోటీ చేసి అది అధికారం కోల్పోగానే ఆ పార్టీని నట్టేట ముంచి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా వేరే పార్టీ తోటి వెళ్ళి కలిసి అధికారాన్ని పంచుకుంటామని చెప్పేసి ఇది చేసి ఇంత దుర్మార్గంగా ఒక రీజనల్ పార్టీని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని మిగిలిన ఇండి కూటమిలు ఎలా అంటే అందులో ఉన్న కూటమి సభ్యులు ఎవరు విశ్వసిస్తారు? ఆ పరిస్థితి లేదు. ఏదో ఒకటి చేసి న్యూస్ లో ఉండాలి, వార్తలలో ఉండాలి, దేశ ప్రజలకు మేమేదో చేస్తున్నామని భ్రమలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించాలి. ఇందాక మీరు పెట్టినప్పుడు మా చెవులు పలిగిపోయినాయి అనుకోండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హైదరాబాద్ లో పాలన చేసింది ఎవరు? 30 ఏండ్లు 50 ఏండ్లు పాలన చేసి అక్రమాలు జరగడానికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మూసీ నదిని అంత మురికి కంపుకుంటగా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న అసమర్థ పాలనతోటే కదా
మూసీ నదిలో అక్రమాలు జరగడము లేదంటే వ్యర్థ పదార్థాలు రావడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ లేదా? ఈరోజు ఏ మాత్రము ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చొని అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. 12 మోడీ పాలనకి, 10 ఏళ్ల కేసీఆర్ పాలనకి, 2 ఏళ్ల రేవంత్ పాలనకి డిబేట్ చేద్దాం రండి, సవాల్కి సిద్ధమా అని అడుగుతున్నారు. ఎక్కడికైనా రావడానికి సిద్ధమా? కిషన్ రెడ్డి గారు అవసరం లేదండి. మా కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, అన్పార్లమెంటరీ భాష మాట్లాడాడు. నడి రోడ్లో సిగ్గు తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మా యొక్క కిషన్ రెడ్డి గారు అవసరం లేదండి, మేము సరిపోతుంది. ఈ రోజు ఇప్పుడైనా మాట్లాడడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ నాయకులు ఉంటే ఈ 2 ఏళ్ల పాలనలో ఏదో సిలికాన్ వ్యాలీ లాగా చెప్తున్నాడు, ఇదేదో యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ లాగా అంటాడు. ఈ రోజు వరకు ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టని లేనోడు ఇవాళ వచ్చేసి నేను ఉద్ధరిస్తున్నాడట. ఏదో కన్న తల్లి కన్నం పెట్టలోడు పిన్న తల్లికి బంగారు గజులు చేస్తానని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి మాటలు ఉంటాడు. ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎక్కడనో కార్పొరేట్ స్కూల్లో చదివినట్టు పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తా. ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకు చదువులు అయిపోయిన తర్వాత కూడా ఫీజులు గవర్నమెంట్ రావట్లేదని చెప్పేసి ఈ రోజు వరకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దాని మీద మాట్లాడకుండా ఎవరు నమ్ముతారు రేవంత్ రెడ్డి గారి గొప్ప మాటలు? ఎన్ని రోజులు మాటలతోటి రాష్ట్ర ప్రజలను నమ్మిస్తామని చెప్పేసి అడగదలుచుకున్నాను. ఇంకొక అంశము, ఇక హైడ్రా విషయంలో చెప్తున్నాడు ఏదోనట హిట్లర్ అట. హిట్లర్ వ్యవస్థ, హిట్లర్ ఆలోచన కాలగర్భంలో కలిసిపోయింది. 2వ ప్రపంచ యుద్ధంలో లక్షల కోట్ల మంది చనిపోవడానికి కారకుడైనోడు హిట్లర్ను తోటి స్ఫూర్తిగా చేస్తున్నాడు. అంటేనే ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా తోటి నడి రోడ్డు మీదకి గుంజి ప్రజల్ని ఎలా వారేస్తున్నాడు కట్టుబట్టలతోటి. పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా తీసుకోలేకుండా, స్కూల్ డ్రెస్సులు కూడా తీసుకోలేకుండా చేసి వాళ్ళ నడి రోడ్లో పడేసిన ఈ హిట్లరు ఇక ప్రజల్ని ఏమి ఉద్ధరిస్తాడు? ప్రజల గురించి కనికరం ఏముంటది? ప్రజా అవస్థలు ఏమి తెలుస్తాయి? ప్రజల ఇబ్బందులు ఏమి తెలుస్తుంది? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్ అండి, ఓకే. గౌతమ్ ప్రసాద్ గారు, తెలంగాణలో అద్భుత పాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి పార్లమెంట్లో వాళ్ళు చాలా గొంతు చించుకుంటా ఉన్నారు. బట్ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరు. ఇక్కడంతా కూడా ప్రజాస్వామ్య పాలన, ప్రజా పరిపాలన నడుస్తోంది అని చెప్తా ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ హిట్లర్ని చూసి కాపీ కొట్టాను అన్న రేవంత్ వ్యాఖ్యల్ని మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. మేడం, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా మన వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఎవరు వక్రీకరిస్తున్నారు, ఎవరు వక్రీకరించట్లేదు అంటే టీవీలలో డైరెక్ట్గా లైవ్లు ఇచ్చిన వాళ్ళు లైవ్లో ఏదైనా ఏళ్ళు అడ్డం పెట్టి ఏమన్నా వ్యాఖ్యల్ని అడ్డం చేసే అంటే టెక్నాలజీ ఏమన్నా వచ్చిందా మేడం? నాకు తెలియదు, నాకు తెలియక అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీ వేవ్స్ వస్తుంటాయి, డైరెక్ట్ గా లైవ్ ఇస్తూ ఉంటారు, తను మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఏమన్నా అడ్డం పెట్టి ఆ మాటల్ని వక్రీకరించే టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? నాకు ఇది పెద్ద ప్రశ్న. నాకు తెలిసి అటువంటి లేదు, ఆ టెక్నాలజీ అయితే లేదు. ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతున్నది డైరెక్ట్ గా టీవీలలో వస్తుంది, డైరెక్ట్ గా ప్రజలు వింటున్న దాన్ని వక్రీకిస్తున్నారు అని చెప్పేసి అంటే ఇంకేం మాట్లాడతామో నాకు అర్థం కావట్లేదు. అంటే పొంకనాలు కొట్టడం, అంటే గప్పాలు కొట్టడం, పొంకనాలు కొట్టడం అనేది రేవంత్ రెడ్డి గారికి అలవాటైపోయింది. అలవాటైన సందర్భంలో ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా, వాస్తవమా కాదా అనేది ఏది ఆయనకు అవసరం లేదు. ఆయన ఒక స్క్రిప్ట్ కు రెడీ అవుతాడు, ఆ స్క్రిప్ట్ కు తగ్గట్టుగా మాట్లాడుకుంటూ పోతాడు తప్ప అది ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది, నేను చెప్తున్న మాటలు కరెక్టా కాదా, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా, ఉపయోగపడే విధంగా లేవా అనేది ఆయనకు విచక్షణ ఉండదు. మీరు దయచేసి గమనించండి. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడడం కాదు. నేను ఒక సామాన్యుడిగా కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఈయన మాట్లాడుతున్న ఒక 10 మాటల్లో ప్రజల కోసం పనిచేసే ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా కనీసం ఒక 9 మాటలు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటాం. సరే, అది కూడా సాధ్యం కాదన్నారు, కనీసం ఒక్కటన్నా ఉపయోగపడాలని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ ఒక్కటి కాదు కదా, 0లో ఉంటాడు ఆయన ఎప్పుడు. మీరు చూడండి, హిట్లర్ పరిపాలనకు, ఆయన పరిపాలనకు, అదే విధంగా హిట్లర్ జీవితాలని కూల్చిన విధంగా ఇక్కడ నేను కూల్స్తున్నా అని చెప్పేసి ఆయన కదా మాట్లాడింది.
అదే మీరు చూసుకోండి, కావలిస్తే ఇరాన్ లో ఎట్లా జరుగుతుంది, అదే విధంగా ఇజ్రాయెల్లో ఎట్లా జరుగుతా ఉంది, మా దగ్గర ఎట్లా జరుగుతుందో మీరు చూడండి, మేము ఎట్లా కూలుస్తున్నామో చూడండి అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడింది ఆయన కదా. దాంట్లో వక్రీకరణ ఎక్కడుంది? ఇప్పుడు and మీరు Google it. మమ్మల్ని మీరు ఇందాక మమ్మల్ని ఈ ఈ ఫోన్ లో మమ్మల్ని బంధించేసి డబ్బాలో రాళ్ళేసి లొడ కొడితే మా చెవులు పగిలిపోతున్నాయి మేడం, భరించలేని పరిస్థితి. అబద్ధాలు నిజాలు సరే, అంటే నిజాలు మాట్లాడితే మీకు డైజెస్ట్ అవ్వట్లేదు రాష్ట్రం గురించి. మేడం అక్కడ ఒక్కటంటే ఒకటి ఉందా మేడం? మీరు చెప్పండి. ప్రజలకు, విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తున్నాడా మేడం? ప్రైవేటు ప్రైవేట్ విద్యా సంస్థని ఓపెన్ చేయడానికి పోయింది, ప్రారంభించడానికి పోయింది మేడం ఆయన. ఏదన్నా ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ కానీ, ఒక పీజీ కాలేజ్ కానీ ఓపెన్ చేయడానికి పోయిన సందర్భం ఈ 2 సంవత్సరాల్లో ఉందా? ఈ 2.5 సంవత్సరాల్లో ఉందా? మీరు చెప్పండి. అదే విధంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోయిండు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేసే ఈ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క బాగోగులు, ప్రజా ప్రయోజనాలు కాపాడే విధంగా నేను చేస్తున్నా అని చెప్పేసి అనంటే నవ్విపోతారు మేడం. నాకు తెలిసి ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు 1600 కోట్ల పైచిలకు ప్రాజెక్టు పనులకు ఆయన మొదలు పెడతా ఉన్నారు. దానిలో భాగంగానే 100 ఎకరాల్లో గాజుల రామారంలో వరల్డ్ క్లాస్ లెవెల్లో ఒక బస్ టెర్మినల్ ని కూడా స్థాపించబోతున్నా అని చెప్తున్నారు. మెట్రో విస్తరణ పనులు కూడా స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు 3 months లో. అదే ఆయన మనసులో, ఆయన మైండ్ లో ఏదైతే ఉంటుందో మేడం అది చెప్తాడు, అది చెయ్యడు ఆయన. మీరు చూడండి, కావలిస్తే రీసెంట్ గా సంవత్సరం క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇవ్వటం చాలా తక్కువ, నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నా, మీరు అడగకపోయినా నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నా, మన తెలంగాణ ప్రజలకున్న 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలు కేటాయించడం పెద్ద కష్టం కాదు, కాబట్టి నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి అంటే దిక్కుది వాణం లేకుండా ఈ రోజు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు మేడం, కళ్ళప్పగించి చూస్తున్నారు మేడం, ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని చెప్పేసి. వాస్తవం కదా, మీరు చెక్ చేయండి, నేను అబద్ధం చెప్తుంటే. ఇప్పుడు మస్తాన్ రావు గారు ఉన్నారు, పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, అదే వెంకట నాయక్ గారు, ఒకసారి చెక్ చేయమనండి. రీసెంట్ గానే కాసిం గారు ఆ రోజు విద్య అనే అమ్మాయితోని ప్రేమలో పడ్డ రేవంత్ రెడ్డి గారు అదే విద్యని అభివృద్ధి చెందించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడిన సందర్భం కాదా? కాసిం గారు మాట్లాడిండ్రు, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ మాట్లాడిండ్రు. అదే సందర్భంలో ప్రెస్ క్లబ్ లో ఒక ప్రొఫెసర్ డైరెక్ట్ గా ఇన్ని రోజుల నుంచి మాకు రూపాయి ఇయ్యలేదు, 1000 కోట్ల రూపాయలు కేటాయించిన మనిషి ఇప్పటిదాకా 1 రూపాయి కేటాయించలేదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. నిన్నగాక మొన్న కాసిం గారి మాటలు ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఈయన ఇక్కడ ఏదో ఫ్లైఓవర్లు అని చెప్పేసి అంటున్నాడు కదా మేడం, ఎక్కడన్నా ఈయన డిపిఆర్ ని పెట్టి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో, ఈ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, ఎక్కడెక్కడ అండర్ పాస్ అవుతుంది, మాటలకు అంటే మాటలు పలకడం కాదు మేడం నేను అంటుంది. అంటే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లేకపోతే ఇంకోటి అని చెప్పుకుంటూ పోతున్నాడు కదా. మాటలు చెప్పొచ్చు మేడం, నేను కూడా చాలా మాటలు చెప్తా, నేను ఇక్కడ కూర్చొని చాలా మాటలు చెప్తా, కానీ ఎక్కడైనా ఒక ఇటుకేసిండా, ఒక పునాదికి ప్రారంభం చేసిండా, ఎక్కడైనా ఒక కాంక్రీట్ కలపడానికి ప్లాన్ చేసిండా, దానికోసం బడ్జెట్ కేటాయించిండా, బడ్జెట్ కేటాయించి ఎక్కడ ఎంత కేటాయించిండని చెప్పేసి అనడానికి ఏదైనా ఒక ఉదాహరణ ఉందా? అరే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నిన్నగాక మొన్న పాలమూరు రంగారెడ్డికి పోయి అక్కడ అసలు ఏమి జరగలేదని మాట్లాడతాను. మేము ఫోటోలతో సహా, వీడియోలతో సహా ముందు పెడితే ఏం జరగలేదని చెప్పేసి మాట్లాడే ముఖ్యమంత్రి. ఎవరైనా ఈ మధ్య జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట చెప్పిండు మేడం, ఏ పాలకుడైనా తను అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వపు అభివృద్ధిని కొనసాగించాలి, అదే విధంగా తనదైన భిన్నమైన వైఖరిని చూపించి ఇంకా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి, అతనే నిజమైన నాయకుడు అని చెప్పేసి మాట్లాడి మేడం. దానికి నిలువెత్తి సాక్ష్యం మా బీఆర్ఎస్ ప్రభుత్వం, మా కేసీఆర్ గారు ఆ రోజు పరిపాలన చేసిండ్రు మేడం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు చేసినా, లేకపోతే ఎన్ని కుంటు పనులు చేసినా గానీ మేము అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాం. కానీ అదే అభివృద్ధిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తుందా, ముందుకు తీసుకెళ్తుందా? కేవలం 10% పనులు ఈ రోజు బాకీ ఉన్నాయి మేడం పాలమూరు రంగారెడ్డి. అది ఆ 10% పనులు పూర్తి అయిపోతే పాలమూరు రంగారెడ్డి ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు భూములకు నీళ్లు వస్తాయి. ఇది వాస్తవం. తుమ్మిడిహెట్టి సాధ్యం కాదు మొర్రో అని చెప్పేసి మేము స్వయంగా అక్కడున్న ఫడ్నవీస్ తోని మాట్లాడిన తర్వాత, కూర్చున్న తర్వాత మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే మా స్టేట్మెంట్ తప్పు పట్టిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏమంటున్నాడు, ఆయనకు చేతగాక, ఆయనకు చేవలేక, ఆయనకు సత్తా లేక, అక్కడున్న ఫడ్నవీస్ గారిని కూర్చోబెట్టే జ్ఞానం లేక, తెలివి లేక ఈ రోజు కిషన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నాడు. ఏమని? అది కిషన్ రెడ్డి గారు కలవనీయట్లేదు. నేను ఏమంటున్నానంటే పాలకుడు ఇదే చెప్పాల్సింది ప్రజలకు.
నువ్వు కింద పడతావా మీద పడతావా ఎట్లా చేస్తావో సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సిన ప్రాజెక్ట్ సాధించడంలో నువ్వు చేసిన ప్రయత్నం ఏందనేది కావాలి. అంతేగాని బట్టగాల్చి వేరే వాళ్ళ మీద వేస్తే అది అభివృద్ధి అవుతుందా? అది ప్రజలు కొద్ది కాలం నమ్ముతారు. అంటే అబద్ధాలని నమ్మడానికి కూడా, అంటే ఆ రోజు ఏదో మా కోసం చాలా బాగా చేస్తారేమో, మంచి పరిపాలన అందిస్తారేమో, అంటే బీఆర్ఎస్ లో రాని పథకాలు కూడా ఏదో చెప్తున్నాడు కదా, ఇంకా కొత్తగా మాకేమైనా అందడానికి అవకాశం ఉందేమో అని చెప్పేసి అనుకుని ఆశపడ్డ ప్రజలకు భంగపడేటట్లు చేసిన ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు ఆ రోజు నమ్మిరు కానీ ఈ రోజు నమ్మే అవకాశం లేదు, నమ్మే పరిస్థితి లేదు మేడం. నేను కింద వీడియోలో చూడండి 90% రేవంత్ రెడ్డికి తిట్టేటోళ్ళే ఉంటారు ఆ కాంగ్రెస్ పార్టీలు తప్ప. ఆ కింద కామెంట్లలో చూడండి 90% తుగ్లకని, సైకో అని, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తిడుతున్న ఆయన వీడియో వస్తే దాంట్లో 90% తిట్టేవాళ్ళు ఉంటారు మేడం. నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని నేను మాట్లాడట్లేదు మేడం, నేను పక్కన పెట్టేసి మాట్లాడతా. ఈ రోజు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్దాం మేడం, ఇదే వెంకట్ నాయక్ లేదా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే మేడం, ఎవరైనా సరే ఒక్క పర్సన్, అదే పర్సన్ ఏ ఊరైనా తెలంగాణ రాష్ట్రంలో, ఈ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఏదన్నా మారుమూల పల్లె ప్రాంతాన్ని ఎంచుకోమని చెప్పండి మేడం. ఆ ఎంచుకున్న ప్రాంతానికి ఎవరు ముందస్తుగా పోవద్దు, మీ రాజ్ న్యూస్ వేదికగా సాక్షిగా అక్కడికి వెళ్దాం. ఒక్కళ్ళు, ఒక రైతు గాని, ఒక విద్యావంతుడు గాని, లేకపోతే ఒక నిరుద్యోగి గాని, లేక ఒక శ్రామికుడు గాని, ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడతారేమో చూడండి మేడం. ఏం అబద్ధాలు మేడం, అబద్ధాలు. ఇగో మేడం, మురికి మూసీలో లేదు మేడం, ఆ మురికి అంతా రేవంత్ రెడ్డి నోట్లోనే ఉంది మేడం. వాస్తవం ఇది. అనొద్దు ఒక ముఖ్యమంత్రిని, కానీ అనాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నాడు. టైం లేదు మనకి. గౌతమ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ప్రసాద్ గారు, మస్తాన్ రావు గారు, కృష్ణారెడ్డి గారు, వెంకట్ నాయక్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.